మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పశ్చిమాసియా సంక్షోభం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను కుదిపేస్తోంది. హార్ముజ్ జలసంధిలో రవాణా పూర్తిగా స్తంభించి భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సంప్రదాయ చమురు సరఫరా మార్గాలు మూసుకుపోయిన నేపథ్యంలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల వైపు మొగ్గు చూపుతూ దేశీయంగా చమురు కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం వల్ల ఏర్పడిన భారీ చమురు లోటును భర్తీ చేసేందుకు భారతీయ రిఫైనరీలు అత్యంత వేగంగా తమ వ్యూహాన్ని మార్చాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి ముడి చమురు కొనుగోళ్లను వేగవంతం చేశాయి. ముఖ్యంగా వెనిజువెలా, బ్రెజిల్, అంగోలా, నైజీరియా దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా పెంచాయి. భారత్ కు చమురు సరఫరా చేస్తున్న టాప్ 5 దేశాల్లో రష్యా ప్రథమ స్థానంలో ఉండగా రెండో స్థానంలో UAE ఉంది. 3, 4, 5 స్థానాల్లో సౌదీ అరేబియా, బ్రెజిల్, వెనిజువెలా ఉన్నాయి. గత నెలలో భారత్ రోజుకు 45.7 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతుల్లో ఏప్రిల్ నెలలో కొంత తగ్గుదల నమోదైంది. మార్చితో పోలిస్తే రష్యా నుంచి దిగుమతులు 29.4% తగ్గి రోజుకు 16 లక్షల బ్యారెళ్లకు పరిమితమయ్యాయి. అటు UAE నుంచి 6,69,700 బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. సౌదీ అరేబియా నుంచి 6,19,500 బ్యారెళ్ల దిగుమతి జరిగింది. కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు తమ చమురు ఎగుమతుల కోసం పూర్తిగా హర్ముజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. యుద్దం కారణంగా ఈ మార్గం మూతపడటంతో ఏప్రిల్ నెలలో భారత్ కు ఇరాక్ నుంచి వచ్చే చమురు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాల్లో కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు మాత్రమే హర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా చమురును పైప్ లైన్ల ద్వారా ఎగుమతి చేసే ప్రత్యామ్నాయ సదుపాయం ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని భారత్ ఏప్రిల్ నెలలో UAE నుంచి దిగుమతులను భారీగా పెంచింది. మార్చిలో రోజుకు కేవలం 2,30,000 బ్యారెళ్లుగా ఉన్న UAE నుంచి భారత్ కు చమురు ఎగుమతులు ఏప్రిల్ నాటికి ఏకంగా 6,70,000 బ్యారెళ్లకు చేరాయి. ఈ సంక్షోభంలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 7 ఏళ్ల విరామం తరువాత భారత్ తిరిగి ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పునరుద్దరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు అమెరికా ప్రభుత్వం భారత్ కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ వ్యూహాత్మక మినహాయింపుతో ఏప్రిల్లో భారత రిఫైనరీలు ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. అలాగే ఒపెక్ కూటమిలో జరిగిన కీలక మార్పులు కూడా భారత్ కు సానుకూలంగా మారాయి. చమురు ఉత్పత్తి కోటాల ఆంక్షల నుంచి విముక్తి పొందేందుకు UAE మే నెలలో ఒపెక్ కూటమి నుంచి అధికారికంగా వైదొలిగింది. దీనివల్ల భారత్ కు UAE నుంచి మరింత సులభంగా తక్కువ ధరకే ముడి చమురు లభించే అవకాశం ఏర్పడింది. ఏప్రిల్ నెలలో భారత చమురు దిగుమతుల్లో ఒపెక్ దేశాల వాటా మార్చిలో ఉన్న 30% నుంచి ఏకంగా 45.2% పెరిగింది. పశ్చిమాసియా యుద్దం కారణంగా సంప్రదాయ చమురు సరఫరా మార్గాలు మూసుకుపోయిన భారత్ తన దౌత్య, వాణిజ్య చతురతతో ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇరాక్ నుంచి సరఫరా నిలిచిపోయిన తరుణంలో అటు రష్యాను అగ్ర సరఫరాదారుగా కొనసాగిస్తూనే ఇటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలతో కొత్త సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది.